ఉపాధ్యాయులకు ఈ టెలికాన్ఫరెన్స్ 3వ సెషన్కి స్వాగతం. విద్యార్థి మిత్రులారా, ఇప్పటివరకు మనం ప్రణాళిక గురించి, ఇన్స్పైర్ కార్యక్రమాన్ని ఎలా అమలు చేసినటువంటి దాన్ని ఎలా పాటించాలి మనం, తర్వాత రోబోటిక్స్ పరిజ్ఞానం గురించి, ఆనందించినటువంటి అనుభవాల గురించి తెలుసుకున్నాం. అలాగే మనం ఇన్స్పైర్ కార్యక్రమంలో పెట్టేటువంటి రకరకాల ప్రదర్శనలు పరిశీలించినట్లయితే అవి ఎక్కువగా భౌతిక శాస్త్రానికి సంబంధించినటువంటివి కానీ, లేదా రసాయన శాస్త్రానికి సంబంధించినవో, లేదా అంతరిక్ష పరిజ్ఞానానికి సంబంధించినవో ఉన్నటువంటివి ఎక్కువగా మనం గమనిస్తూ ఉంటాం. అయితే చాలా కీలకమైనటువంటి అంశం జీవశాస్త్రాలు. జీవశాస్త్రాల్లో కూడా పరిశోధనాత్మకమైనటువంటి అంశాలు చాలా ఉంటాయన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ సెషన్లో మనం ఏం చేస్తామంటే, ప్రాజెక్టు అంటే ఏంటి అన్న విషయాలు తెలుసుకోవడంతో పాటు జీవశాస్త్రంలో కూడా ఎలాంటి రకాల మెలకువలు పాటించాలి, ఎలాంటి రకాల ప్రాజెక్టులను ఎంపిక చేసుకోవాలి, వాటిని ప్రదర్శించే సందర్భంలో మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అన్నది లైఫ్ సైన్సెస్కి సంబంధించి ఈ సెషన్లో మనం చర్చించే ప్రయత్నం చేస్తాం. అలాగే మరికొన్ని రకాలైనటువంటి ప్రాజెక్టులు, ఇప్పటి వరకు ఇన్స్పైర్ కార్యక్రమంలో ఎలాంటి ప్రాజెక్టులకి మంచి గుర్తింపు లభించింది అన్న విషయాలను కూడా మరొకసారి మనం ఈ సెషన్లో తెలుసుకుంటాం. ఈరోజు మనం స్టూడియోకి బిఎన్ రెడ్డి గారిని పిలిచాం. వీరు ప్రొఫెసర్, వృక్షశాస్త్రంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. అలాగే మరొక ముఖ్యమైన వ్యక్తి కూడా మన దగ్గర ఉన్నారు, గంగాధర శ్రీనివాస్ గారు. వీరు కూడా మనకి ప్రాజెక్టుల గురించి, ఇప్పటివరకు ఇన్స్పైర్ కార్యక్రమంలో జరిగినటువంటి విశేషాల గురించి, ప్రాజెక్టులు ఎంపిక చేసుకోవడంలో జాగ్రత్త పడాల్సినటువంటి అంశాల గురించి కొన్ని నిరూపణలతో సహా చూపించేటువంటి ప్రయత్నం చేస్తారు. ముందుగా బిఎన్ రెడ్డి గారు. రెడ్డి గారు, ఇప్పుడు మనం ఇన్స్పైర్ కార్యక్రమాన్ని పరిశీలించి చూసినట్లయితే మీరు చాలా ఈ రంగంలో చాలా కాలం పాటు పనిచేసినటువంటి వ్యక్తి. అటు నేషనల్ సైన్స్ కాంగ్రెస్లో కానివ్వండి, వివిధ స్థాయిల్లో కానివ్వండి, విజ్ఞాన శాస్త్రమైనటువంటి ప్రయోగాలని, ప్రదర్శనలని నిర్వహించి జడ్జిగా వ్యవహరించి, మెంటర్గా వ్యవహరించినటువంటి అనుభవం ఉంది. కాబట్టి ఇన్స్పైర్ కార్యక్రమంలో జీవశాస్త్రాల పట్ల ఎలాంటి జాగ్రత్త వహించాలి, ఏమేమి రకాల ప్రాజెక్టులను ఎంపిక చేసుకోవాలి అన్నది మా ఉపాధ్యాయులకు, విద్యార్థులకు సూచించండి సార్. నేను గత 5-6 సంవత్సరాలుగా ఇన్స్పైరు డిఫరెంట్ స్టేజెస్లో, స్టార్టింగ్ ఫ్రమ్ అవార్డు, ఇన్స్పైర్ అవార్డు, అలాగే నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్లో ఈ ప్రాజెక్ట్స్ జిల్లా లేదా రాష్ట్ర స్థాయి దానిలో చాలా చూశాను. కంపేర్ చేస్తుంటే గత 4 సంవత్సరాలుగా చాలా ఇంప్రూవ్మెంట్ ఉంది. మంచి నాణ్యమైన ప్రాజెక్టులు వస్తూ ఉన్నాయి. అయినా కూడా ఆశించిన స్థాయిలో లేవని అనిపిస్తుంది. ఇంతకుముందు మన మిత్రులు చెప్పినట్టు ఫిజిక్స్, కెమిస్ట్రీతో కంపేర్ చేసినప్పుడు బయాలజీ ప్రాజెక్ట్స్ రిలేటివ్గా కొద్దిగా అసలు లేవన్నది కాదు, కానీ చాలా తక్కువ ఉంటున్నాయి అన్నది. దీనికి సంబంధించి ప్రాజెక్టు చేయడానికి ఈ లైఫ్ సైన్సెస్ అనేది పెద్ద ఓషన్, పెద్ద సముద్రం లాంటిది. దీనిలో ఎన్నో ప్రాజెక్టులకు సబ్జెక్టు పరంగా కొరత ఉన్నదని నేను అనుకోను. అది చూజ్ చేసుకునే క్రమంలో ప్లాంట్స్, ఎలిమెంట్స్ అన్నిటికీ మించి ఎన్విరాన్మెంట్కు సంబంధించి, ఎన్విరాన్మెంట్ సంబంధంలో చాలా ప్రాజెక్ట్స్ వస్తూ ఉన్నాయి. గ్లోబల్ వార్మింగ్ కానీ మిగతా ఎఫెక్ట్స్ మీద వస్తుంది. కానీ చాలాసార్లు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, కొద్దిగా మూసపోసినట్టు ఒకటే టాపిక్ మీద ఎక్కువ ప్రాజెక్టులు వస్తున్నట్టు నేను గమనించాను. చాలాసార్లు కూడా టీచర్ ఓరియంటేషన్ ప్రోగ్రాంలో మాట్లాడుతూ కూడా చెప్పాను, టీచర్స్కు ఎలాంటి ప్రాజెక్టులు తయారు చేయాలన్నది ప్రతి సంవత్సరం కొన్ని జిల్లాలలో ఏర్పాటు చేశారు. అందులో టీచర్స్ను పని కట్టుకొని మేము అప్పీల్ చేసింది ఏంటంటే, స్టూడెంట్స్ స్వతహాగా కొత్త ఆలోచనలు చేస్తున్నారు, మీరు వాళ్ళకు ఒక ఫెసిలిటేటర్గా మాత్రమే ఉండండి, అంతే తప్ప మీ అభిప్రాయాలను మీరు ఏ టాపిక్ మీద చేయాలనుకున్నారో అది పిల్లల నెత్తిన రుద్దకండి. అలా మీరు చేసిన అన్ని రోజులు ఒక నాణ్యమైన ఇన్నోవేటివ్ ప్రాజెక్ట్స్ రావు అని. దీనిలో చాలాసార్లు చూస్తాం. చాలాసార్లు కూడా మేము టీచర్స్కు పని కట్టుకొని అప్పీల్ చేసేది ఏంటంటే, ఏదో బుక్కిష్గానో లేకపోతే యాక్టివిటీ గైడ్లో నుండి టాపిక్స్ను చూజ్ చేసుకోకుండా అక్కడ చుట్టుపక్కల స్కూల్ వాతావరణంలో కానీ, చుట్టూ పరిసరాల్లో, లేదా అబ్బాయి లేదా అమ్మాయి ఉండే వాళ్ళ ఇంటి చుట్టుపక్కల వాతావరణంలో ఉంటే ఏదైనా ఒక చిన్న సమస్యను ఒక ప్రాజెక్టుకు కేంద్ర బిందువుగా తీసుకొని దానికి ఆ సమస్యకు ఆ అబ్బాయి లేదా అమ్మాయి వాళ్ళ దృష్టిలో దానికి ఏమి సొల్యూషన్ ఉంటున్నదని అనుకుంటున్నారు. కొన్నిసార్లు అది ఇన్ప్రాక్టికల్ అయిపోయినా పర్వాలేదు, ఆ రకంగా ప్రాబ్లమ్ సెలెక్ట్ చేసుకోవాలి, కానీ లేకుంటే రొటీన్గా ఉన్నదన్నది జరుగుతుంది. దీని గురించి మేము కొన్నిసార్లు నేషనల్ లెవెల్లో పనిచేస్తున్న ప్రముఖులతో, ప్రొఫెసర్ ఎస్ పాలు, ప్రొఫెసర్ సిఎన్ఆర్ రావు, ప్రొఫెసర్ బలరాం, ప్రొఫెసర్ డి బాలసుబ్రహ్మణ్యం వాళ్ళతో 2-3 సార్లు ఇలాంటి మీటింగ్లు ఏర్పాటు చేసాము. మంచి ప్రాజెక్టులు
ఆశించిన స్థాయిలో రావట్లేదు. డిఎస్టీ ఇంత పెద్ద ఎత్తున కొన్ని వేల కోట్లతో ఇన్స్పైర్ చేసినా ఎందుకో సాటిస్ఫాక్టరీగా ఉండలేదు అన్న క్రమంలో వాళ్ళు కొన్ని గైడ్లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది. దీనిలో మెయిన్గా టీచర్స్ రోల్ చాలా ప్రధానమైంది. పిల్లలు స్వతహాగా గొప్పగానే ఆలోచన చేస్తున్నారు, కానీ వాళ్ళని ప్రాపర్గా ఒక గైడెన్స్ ఇచ్చి మంచి ప్రాజెక్టు చేయడంలో టీచర్ల వైఫల్యమే బాగా ఉంది అన్నది పుటడంగా తేల్చారు. దీనికి సంబంధించి మేము ఒక 2 ఏళ్ల క్రితం కూడా పని కట్టుకొని ఒక 2 days నేషనల్ సెమినార్ పెట్టి ఈ ఇన్స్పైర్ ప్రోగ్రామ్ యొక్క ఫీడ్బ్యాక్ తెలుసుకునే ప్రయత్నం చేశాం. అది ఇక్కడ మన హైదరాబాద్లోని CCMBలో ఆ 2 days ఇన్స్పైర్ ఫీడ్బ్యాక్ డాక్టర్ అబ్దుల్ కలాం గారు వచ్చి మాట్లాడారు. అతను చాలా సలహాలు ఇచ్చారు. దాంతోపాటు 10 మంది సైంటిస్టులు ఉండి ఏదైతే 5-6 సంవత్సరాలుగా ఇంత పెద్ద ఎత్తున చేస్తున్న కార్యక్రమం ఈ కార్యక్రమంలో పాల్గొన్న వేలాది మంది లక్షలాది మంది విద్యార్థులు ఉపాధ్యాయులు కొంచెం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇవాళ సమాజంలో ఉన్నటువంటి చాలా సమస్యలకి పరిష్కారాలు కనుక్కోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. విజ్ఞాన శాస్త్రం ద్వారా మాత్రమే అలాంటి రకాల వికాసం వచ్చేటువంటి పరిస్థితి ఉంది. అయితే రెడ్డి గారు, ఇప్పుడు మన దేశంలో పరిస్థితిని చూసినట్లయితే ప్రయోగ రంగంలో పనిచేస్తున్నటువంటి శాస్త్ర రంగంలో కృషి చేస్తున్నటువంటి శాస్త్రవేత్తలకి, లేకపోతే కర్మాగారాలకి, ఫ్యాక్టరీలకి సంబంధించినటువంటి అంశాలకి, పాఠశాలలకి మధ్యన ఏ విధమైనటువంటి సంబంధం ఉన్నట్టు సార్ యశ్పాల్ కమిటీ, ప్రొఫెసర్ CNR రావు కమిటీ వాళ్ళు దీన్ని అధ్యయనం చేయమన్నారు. నాకు తెలిసి సైన్స్ పట్ల ఈ మెరుగైన స్టూడెంట్స్ ఆసక్తి తగ్గిపోవడం అనేది మన భారతదేశానికి సంబంధించిన సమస్యగా నేను చూడట్లేదండి. ఇప్పుడు ఏమంటే యూరోప్లో కూడా ఈ సమస్య ఈనాడు కాదు, సుమారు 60-70 ఏళ్ల క్రితమే ఫ్యూచర్లో మంచి స్టూడెంట్స్ సైన్స్కు రాని పరిస్థితి ఉన్నదని వాళ్ళు ముందే పసిగట్టి జర్మనీలో, బహుశా మీకు తెలిసే ఉంటుంది, ఒక లిండావ్ అన్న పట్టణంలో సుమారు 67 ఏళ్ల క్రితమే ఒక నోబెల్ లారియట్స్, ఎందుకంటే ఈ చురుకైన అబ్బాయి అమ్మాయిలను ఒక దగ్గర పోగు చేసి ఒక 20 లేదా 30 మంది నోబెల్ లారియట్స్ ఇన్ సైన్స్ పిలిచి ఏం చేస్తారంటే వాళ్ళతోటి ఇంటరాక్షన్ పెట్టడం. అంటే పిల్లలు కూడా మనం బాగా కష్టపడితే ఈ స్థాయికి ఎదుగుతామన్న ఒక ప్రయత్నం కావచ్చు. గత 67 ఏళ్ళుగా లిండావ్ పట్టణంలో ఈ నోబెల్ లారియట్స్ తోటి ఈ పిల్లలు ఫ్రీగా ఇంటరాక్ట్ అవుతారు. ఒక ఫ్రెండ్తో ఎంత ఫ్రీగా ఇంటరాక్ట్ అవుతారో అంతే తప్ప నోబెల్ లారియట్ ఆ గ్యాప్ లేకుండా చాలా తినేటప్పుడు, కాఫీ తాగేటప్పుడు ఫ్రీగా ఉండే ఒక ఏర్పాటు చేశారు. మన భారతదేశ ప్రభుత్వం కూడా ఈ చురుకైన పిల్లలు సైన్స్ తీసుకోవట్లేదన్న సమస్యను ముందుగానే పసిగట్టి ఈ రిపోర్ట్స్ ఆధారంగా 2008లో మీ అందరికీ తెలుసు ఈ ఇన్స్పైర్ ప్రోగ్రామానికి నవంబర్లో దీన్ని అప్రూవల్ చేశారు. ఫైనల్గా ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అప్పటి ప్రధానమంత్రి గారు డిసెంబర్ 13, 2008లో అఫీషియల్గా దీన్ని చేశారు. దీంతోపాటు ఇది ఒకటే కాదు, ఇన్స్పైర్ ప్రోగ్రామ్ అన్నది ఈ సైన్స్ పిల్లలు, ఇప్పుడు మీరు ఇంతకుముందు చెప్పారు, ఈ ఇన్స్పైర్ ప్రోగ్రాంలో 3-4 దశలు ఉన్నాయి. యంగ్ స్టేజ్లో పిల్లల్ని సైన్స్ పట్ల అట్రాక్ట్ చేయడం అనేది స్కీమ్ ఫర్ ఎర్లీ అట్రాక్షన్ ఇన్ సైన్స్. దీనిలో 2 ముఖ్యాంశాలు మనం చాలా వరకు పరిమితమైంది. సీట్స్లో మొదటి స్టేజ్ ఒకటి ఇన్స్పైర్ అవార్డ్ అని ఇంతకుముందు చెప్పారు. 6 నుండి 10 తరగతి చదివే పిల్లల కోసం 10 నుండి 15 ఏజ్ గ్రూప్ ఉన్న పిల్లల కోసం ఈ కార్యక్రమాన్ని చేశారు. సుమారు 5,000 రూపాయలు ఇస్తారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అనేది ఒక మ్యాసివ్గా తీసుకుంది ప్రోగ్రామ్. సుమారు 1 మిలియన్ అంటే 10 లక్షల మంది పిల్లలు ఈ ఇన్స్పైర్ అవార్డు ప్రోగ్రాంలో పాల్గొనేటట్టు చేయాలనేది. దీనికి బిగినింగ్లోనే సుమారు 1980 కోట్లు ఇది 11th ప్లాన్ పీరియడ్లో దీనికి బడ్జెట్ అలొకేట్ చేశారు. 12th ప్లాన్లో 2,200 కోట్లు ఈ ప్రోగ్రాం నడుస్తూ ఉంది. సో దీనిలో ఈ ఇన్స్పైర్ అవార్డు అనేది చెప్పాను కదా 10 నుండి 15 ఏజ్ గ్రూపులో ఇది చేస్తాం. దీని తర్వాత ఈ సీట్స్లో సెకండ్ స్టేజ్ 10th క్లాసులో హయ్యెస్ట్ మార్క్స్ వచ్చిన దానిలో 1% స్టూడెంట్స్ని పికప్ చేసి వాళ్ళకు ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ అనేది చేయడం జరుగుతుంది. ఇది కూడా చాలా అద్భుతమైన ప్రోగ్రామ్. ఏదో అవార్డు ఇచ్చేసి ఇక్కడ వదిలితే బాగలేదని దాని కంటిన్యూటీలో కూడా 10th పాస్ అయిన తర్వాత ఇంటర్ పోయినప్పుడు 10thలో హయ్యెస్ట్ మార్కులు వచ్చిన పిల్లల్ని మరొక్కసారి ఒక 5 రోజులు ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్ పిలవడం, అక్కడ ఎమినెంట్ పీపుల్ ఫ్రమ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కానీ IITల నుండి పిలిపించి 5 రోజులు పిల్లలతో గడపాలన్నది ఆ కార్యక్రమం. సుమారు 50,000 మంది ప్రతి సంవత్సరము ఇంటర్న్షిప్ ప్రోగ్రాంలో సమ్మర్ వింటర్ వర్క్షాప్లు నిర్వహిస్తున్నారు. నాకు తెలిసి ఇన్స్పైర్ అవార్డు కన్నా నేను ఎందుకంటే ఈ 2 ప్రోగ్రాంలతో అసోసియేట్ అయ్యాను కాబట్టి చాలా మంచి ఇంపాక్టు ఈ ఇంటర్న్షిప్ ప్రోగ్రాంలో బాగా ఉంటున్నట్టు జరిగింది. అట్లాగే స్కాలర్షిప్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ అని BSc MSc
బేసిక్ సైన్స్ చదివే వాళ్ళకు, అట్లాగే అష్యూర్డ్ ఆపర్చునిటీస్ ఫర్ రీసెర్చ్ క్యారియర్, పిహెచ్డి చేయడానికి లేదా పోస్ట్ డాక్టరల్ ఎక్స్పీరియన్స్ కోసం మళ్ళీ పనిచేయడానికి, సరే రకరకాల స్కీములు ఎర్లీ ఏజ్ నుండి సుమారు 32 సంవత్సరాల వరకు వివిధ దశల్లో ఇన్స్పైర్ ప్రోగ్రామ్ చేస్తూ ఉంది. దీనిలో సమస్య ఏంటంటే చేశాం మనం. దీంతో పాటు ఇదే కాదు, నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ కూడా ఇంతకన్నా ముందు నుండి మనం చేస్తూ వచ్చాం. అట్లాగే డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అంటే మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, హెచ్ఆర్డి మినిస్ట్రీ జాయింట్గా 2008 సంవత్సరం నుండి అలహాబాదులో IIIT ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో గత 2008 నుండి ఇదే లిండావ్ తరహాలో మన దగ్గర కూడా నోబెల్ లారియర్స్ని పిలిపించి పిల్లలతో ఇంటరాక్ట్ చేస్తే చాలామంది పిల్లలు అటుపక్క సైన్స్ పట్ల అట్రాక్ట్ అయ్యి సైన్స్ వాళ్ళ కెరీర్గా తీసుకుంటారన్న ప్రయత్నం జరుగుతూ ఉంది. నాకు తెలిసి నేను 2008లో నేను కూడా ఒక రిసోర్స్ పర్సన్గా అటెండ్ అయ్యాను. మళ్ళీ తర్వాత కూడా రెగ్యులర్గా ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఉంటున్నదండి. అది కూడా మొదట్లో 6 నోబెల్ లారియర్స్ వచ్చారండి. ఫస్ట్ నోబెల్ కాన్క్లేవ్ విచ్ వాజ్ హెల్డ్ ఇన్ 2008 ఇన్ అలహాబాద్. నేను మళ్ళీ తర్వాత చూస్తే 5, 4, 4, 3 చివరికి లాస్ట్ ఇయర్ 2 వచ్చినట్టున్నారు. తర్వాత ఇండియన్ సైంటిస్టులతోటి ఏదో మొక్కుబడిగా నడిపిస్తున్నారు. ఏదేమైనా పిల్లలను ఎంతమందిని ఈ ప్రోగ్రామ్, అది నోబెల్ కాన్క్లేవ్ కావచ్చు, లేకపోతే ఇన్స్పైర్ ప్రోగ్రామ్ కావచ్చు, లేదా నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ కూడానుగా ఈ అన్ని ప్రోగ్రాంల యొక్క ఓవరాల్ ఆబ్జెక్టివ్ ఈజ్ ది సేమ్. యంగ్ ఏజ్లో పిల్లల్ని సైన్స్ పట్ల అట్రాక్ట్ చేయాలి. లేకుంటే ఇదంటూ చేయకుంటే మాత్రం ఫ్యూచర్లో సైన్స్ చదివే వాళ్ళు కానీ సైంటిస్టు మిగిలరు అన్నది దీని యొక్క ఓవరాల్గా ఆబ్జెక్టివ్. ఆ మేరకు కొంత అభివృద్ధి జరిగింది, కానీ ఇప్పటికీ కూడా కర్నూలు సాగు కారణాలు ఏంటంటే సైన్స్ ఎందుకు తీసుకోవట్లేదని మనం ప్రశ్న వేసుకుందాం. ఈ స్కీములు ఎందుకు పెట్టాల్సి వస్తుంది? దానివల్ల ఉండే సైన్స్ చదువుకునేటప్పుడు ఉండే ఎంకరేజ్మెంటు, తర్వాత ఆ సైన్స్ అంటే యూజీ కానీ పీజీ చదివిన తర్వాత ఉండే ఆపర్చునిటీసు, తర్వాత ఉండే ఉద్యోగ అవకాశాలు, జీతభత్యాలు, ఇవన్నీ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. స్టూడెంట్స్ కానీ తల్లిదండ్రులు కానీ చాలా ప్రాక్టికల్గా ఆలోచన చేస్తున్నారు. ఏదో సరదాగాను ఏది ఇష్టం ఉన్నదంటే అది చదువుతా అంటే కుదిరే రోజులు కావు. మనం ఈ 10 లేదా 15 లేదా 25, 30 ఏళ్ళు మనం చదివిన తర్వాత మన నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి అన్నది తల్లిదండ్రులు పిల్లలు ముందుగానే ఒక ప్లాన్ వేసుకొని చదువుతున్నారు. కాకుంటే నాకు బహుశా మెయిన్ ఆ ఇష్యూను అడ్రస్ చేయకుండా చిన్న చిన్న స్కీములు పెట్టడం వల్ల ఉన్న ఫలంగా బ్రైట్ స్టూడెంట్స్ అంతా సైన్స్ తీసుకుంటారని నేను అనుకోవట్లేదు. అసలు బేసిక్ ఇష్యూని అడ్రస్ చేయకుండా దీనికి నేషనల్ నాలెడ్జ్ కమిషన్ కూడా దీనికి ఒక పూర్తి అధ్యయనం చేసింది. సైన్స్ పట్ల ఎందుకు రావట్లేదు, ఎన్నో ఉన్నాయి, ఎన్నో కమిటీలు చేసినా కానీ ఏమైనా పైన సరే ఇన్స్పైర్ ఇలాంటివి కొన్ని చేస్తున్నాం, కానీ ఆ బేసిక్ ఇష్యూను అడ్రస్ చేయనంత వరకు మనమే చూస్తున్నాం. మన పిల్లలు ఏదో ఇంజనీరింగ్ అటు ఇటు పంపిస్తున్నాం. ఆ సమస్యకు సొల్యూషన్ దొరుకుతుందని నేను అనుకో. కాకుంటే మనం చెప్పుకోవడానికి లేకపోతే రాష్ట్రాల్లో ఇన్ని 1 మిలియన్ జరిగినాయి, 2 మిలియన్ ఇన్స్పైర్ అవార్డు ప్రోగ్రాంలోనే అవుతుంది, కానీ అది జరగనంత వరకు దీనికి మనం అనుకున్న ఆశయం నెరవేరుతుందని నేను అనుకోవట్లేదు. థ్యాంక్ యూ రెడ్డి గారు. అంటే ఇప్పుడు మూలంగా ఉన్నటువంటి అంశాన్ని కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది. ఇది పాలసీ డిసిషన్కి సంబంధించినటువంటి విశేషం. ఎక్కడైతే ఉపాధి మార్గాలు ఎక్కువగా లభిస్తాయో సమాజం అంతా కదలడం అన్నది సమాజానికి ఒక డైనమిజం అనమాట. ఓకే, దీన్ని మనం యాక్సెప్ట్ చేద్దాం. అయితే పిల్లలందరూ ఇవాళ ఇన్స్పైర్ కార్యక్రమం మీద ఇక్కడ వచ్చినారు కాబట్టి రెడ్డి గారు, అసలు వృక్ష శాస్త్రం కానీ జంతు శాస్త్రం కానీ లేదా జీవశాస్త్రాలకు సంబంధించి అక్కడక్కడ మనం చూసాయిగా కొన్ని రకాల ప్రదర్శనలను చూస్తున్నాం. అయితే మీరన్నట్లు ఇవన్నీ మూసపోసినట్టుగానే కనిపిస్తాయి. ఉంటే అన్ని గ్లోబల్ వార్మింగ్ వైపు ఉంటాయి, లేకపోతే అన్ని హౌ టు ప్రొటెక్ట్ న్యాచురల్ రిసోర్సెస్ అని ఉంటాయి. అంటే అసలు ఏ రకాలైనటువంటి ప్రాజెక్టులని ఎంపిక చేసుకోవచ్చు? దీనికి ఏదైనా కొన్ని సూచనలు ఉపాధ్యాయులకు ఇస్తారా? సార్, ఇంతకుముందే నేను చెప్పినట్టు ఈ బయాలజీలో ఏ ఒక్క చిన్న ఏరియా తీసుకున్న ప్రతి చిన్న ఏరియాలో కొన్ని వందల కొద్ది ప్రాజెక్టులు చేసే అవకాశం ఉంది. కాకుండా అది గ్లోబల్ వార్మింగ్ అవుతుంది. ఇప్పుడు నేను ఒకసారి చూశాను, ఇప్పుడు ఈ వల్చర్స్ మన ఇక్కడ ప్రాజెక్ట్లో చూశాను. రాబందులు అప్పుడు మనం చిన్నగా ఊళ్ళల్లో ఉన్నప్పుడు ఏదన్నా పశువు గేదో చనిపోతే వాళ్ళకి ఏదో టెలిఫోన్ మెసేజ్ ఇచ్చినప్పుడు అంతవరకు మనం చూద్దామన్నా కూడా ఎక్కడ కనిపించని రాబందులు ఆ కళేబరం దగ్గర వచ్చి ఒక 5-10 వాలేవి. ఇది మరి నేను 100 ఏళ్ళ పాత స్టోరీ చెప్పట్లేదండి. ఇది గత 20-30 సంవత్సరాలుగా వచ్చిన మార్పు. దీనికి సంబంధించి బ్రహ్మాండం ఇది ఇప్పుడు గవర్నమెంట్ కూడా రకరకాల స్కీములు పెట్టి రాబందులను హౌ టు కన్జర్వ్ ది వల్చర్స్ అనేది చేస్తున్నారు. దీనిలో కొందరు పిల్లలు ఈ శ్రమ తీసుకుని కొన్ని ఈ రాబందులు ఉండేదాన్ని స్టడీ చేశారు. దానికి ఒక కెమికల్
దాన్ని ఏమంటారు, ఈ పశువులు బాగా బలంగా ఉండడానికి వాడే కెమికల్, దాంతో అవి తినడం వల్ల ఆ చనిపోయిన కలబలంలో ఉన్న ఆ కెమికల్ ఇవి తినడం వల్ల ఆ రకంగా చనిపోతుంది. అన్నిటికీ మన ఊరపిచ్చుకలు పెద్ద దీనికి చాలాసార్లు కూడా మా టీచర్స్తో కానీ ఈ రిసోర్స్ మన ఏంటంటే గైడ్గా పనిచేసే టీచర్స్తో మాట్లాడేటప్పుడు ప్రతిసారి భారీ ప్రాజెక్టు లేకపోతే ఎక్కువ ఖరీదైన ప్రాజెక్టు, చూడగానే లైట్లు జిగేలు అనేటట్టు చేయాలన్న ప్రాజెక్ట్ కాకుండా ఒక చిన్న సమస్యను, మీ ఏరియాలో ఉన్న సమస్యను, దానికి ఆ స్టూడెంట్ ఏ రకంగా పరిష్కారం అనుకుంటున్న దాని మీదనే మీరు ప్రొజెక్ట్ చేస్తే అద్భుతమైన చేస్తారు. ఇంతకుముందు ఒకసారి మన డాక్టర్ డి బాలసుబ్రహ్మణ్యం అని సిసిఎంబి డైరెక్టర్గా పనిచేశారు. అతను రెగ్యులర్గా నేషనల్ లెవెల్ దానిలో రివ్యూ చేస్తాడు. ఒకతను చెప్పేవాడు, ఒక పిల్లోడు చిన్నగా ఈ ఇంక్యుబేషన్ గుడ్డు నుండి కోడిపిల్ల ఎదగడానికి మన ఉంది కదా, ఒక పిల్లోడు ఏం చేశాడటంటే ఈ 20-22 గుడ్లను ప్రతిరోజు ఒక గుడ్డు పగలబెట్టి చూడడం. ఆ 1 డేలా ఇంక్యుబేషన్ తర్వాత అందులో ఏం మార్పు వచ్చింది. చివరికి ఈ ఎంబ్రియో నుండి ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ చిక్ రావడానికి ఉండే స్టేజెస్ అది ఏం లేదు. అతను ఖర్చు చేసింది ఏంది, ఆ 20 లేదా 21 గుడ్లను కొనడము, అవన్నింటినీ డిస్ప్లే చేస్తాడు ప్రాజెక్టులో. సో ఒక ఎంబ్రియో నుండి చిక్కు రావడానికి ఉండే అన్ని దశలు అక్కడ కనిపించేటట్టు చేసే ప్రయత్నం చేశారు. ఇంకా కొంతమందిని చూసాం, కొందరు ఏం చేస్తారంటే ప్రాజెక్టు అంటే ఏదో ఇన్స్పైర్ కోరం ప్రాజెక్టే చేయకుండా కొందరు స్టూడెంట్స్, నేను లాస్ట్ ఇయర్ స్టేట్ లెవెల్ దానికి పోయినప్పుడు వాళ్ళు ఒక సర్వేనే చేశారు. అది సోషల్ ఇంపాక్ట్నెస్, స్టూడెంట్కు ప్రైజ్ వస్తుంది పోతుంది, దట్ ఈస్ ఎ డిఫరెంట్ స్టోరీ. కానీ అతను చేసిన ప్రాజెక్టు వల్ల ఆ గ్రామానికి మళ్ళీ పోయి దానికి ఒక సొల్యూషన్ కూడా చెప్పే ప్రయత్నం దాకా కూడా చేశారు. సో అక్కడ ఉండే ఏమంటారు వేస్ట్ డిస్పోజల్ సిస్టమ్ మీద వాళ్ళకున్న పరిధిలో కొన్ని సొల్యూషన్స్ కూడా చూపించారు. అందుకే చాలాసార్లు ప్రాజెక్టు వస్తుంది పోతుంది, మళ్ళీ ఇంకొకసారి కూడా చాలామంది స్టూడెంట్స్ మేము రెగ్యులర్గా చూస్తున్నాం. ఒక్కసారి మేమైతే ఈ అవార్డు విన్నర్స్ జిల్లా నుండి రాష్ట్రం నుండి నేషనల్ లెవెల్కి పోయే లిస్టు చదవగానే 90% ఆఫ్ ది స్టూడెంట్స్ ఆ టీచర్స్, వాళ్ళకు గైడ్గా పనిచేసిన టీచర్స్ ఏం లేదు వెళ్ళిపోదామని నిరుత్సాహంగా. అసలు ఈ ఇన్స్పైర్ ప్రోగ్రామ్ అనేది ఏదో కాంపిటేటివ్ ఎగ్జామ్ పెట్టి ఇవి మాత్రమే బ్రహ్మాండమైన మిగతావైన పనికి రావన్నది కాదు. అసలు ఈ కాంపిటేటివ్ దానికే వ్యతిరేకంగానే ఈ స్కీమ్ తయారైంది. అయినప్పటికీ మేము చాలాసార్లు చూస్తుంటాం, డిస్టిక్ నుండి స్టేట్ నుండి నేషనల్ లెవెల్ ప్రోగ్రామ్కి ఎంపికైన దానిలో కూడా చాలా కొద్ది ఫ్రాక్షన్ ఆఫ్ ది 0.5 మార్క్స్ 1 మార్కు తేడానే ఉంటుంది. అంత మాత్రాన ఆ నేషనల్ లెవెల్ పోయిన బ్రహ్మాండమైన ప్రాజెక్టులని లేకపోతే స్టేట్ లెవెల్లో రిజెక్ట్ అన్నది ఏం కాదు. అంటే చాలాసార్లు కూడా టీచర్ కానీ లేకపోతే మొత్తం నెట్వర్క్లో పనిచేసే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా ప్రతి ఒక్క స్టూడెంట్ను ఆ రకంగా కొన్నిసార్లు ఇంప్రూవ్ చేసుకొని సబ్సిక్వెంట్ నెక్స్ట్ ఇయర్లో కూడా దాన్ని ప్రాజెక్టు చేసుకొని వస్తుంది. కానీ మళ్ళీ ఈ కార్పొరేట్ కల్చర్ టైప్లా కొన్నిటిని మాత్రమే సెలెక్ట్ చేసేది అన్న దాన్ని పని కట్టుకొని డిస్ట్రిక్ట్ వాళ్ళకు మేము చెప్తాం, మీరు అలాగ చేయకండి, ఇది కొంత టార్గెట్ ఫిక్స్ చేస్తారు. తప్పదు మరి నేషనల్ లెవెల్లో దేశం మీద వచ్చిన ప్రాజెక్టులన్నీ ఏదో ఢిల్లీకి తీసుకుపోయి చేయడం సాధ్యం కాదు. ప్రతి జిల్లాకు ఇంత కోట, జిల్లా నుండి రాష్ట్రానికి ఇంత కోట ఉంటుంది. అంత మాత్రాన చాలాసార్లు చూస్తాం రిజెక్ట్ అయిన ప్రాజెక్టులు కూడా సెలెక్ట్ అయిన ప్రాజెక్టులు గొప్పవి ఉన్నాయి. సో ఒకటి జడ్జెస్ ఎవాల్యుయేట్ చేసేటప్పుడు ఒక్కొక్క పారామీటర్కు కొంత ఎక్కువ ఫోకస్ ఇస్తారు. ఏదేమైనా ఇన్నోవేటివ్నెస్ ఇన్ ద ప్రాజెక్ట్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాని మీద ఆ ప్రాజెక్టుకు ఎంత ఖర్చు చేశారు అన్న దానికంటే కొన్ని అయితే 5-10 రూపాయలు కూడా బ్రహ్మాండమైన ప్రాజెక్టులు చేసినవి నేషనల్ లెవెల్లో కూడా గుర్తింపు పొందిన ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. అంతే తప్ప ఖర్చు ఎంత చేశారు అన్నది కాకుండా అందులో ఉండే క్రియేటివ్ ఐడియా మేము జడ్జెస్గా చూస్తూ ఉంటాం. జడ్జెస్ కూడా మేము మీటింగ్ పెట్టుకున్నప్పుడు చాలాసార్లు జడ్జిల్లో కూడా మనం పొరపాటు చేసే అవకాశం ఉంది. ఖరీదైన ప్రాజెక్టు పెట్టి ఏదో హడావుడి చేస్తారు, మీరు ఆ ట్రాప్లో పడొద్దండి. అన్నిటికన్నా ముఖ్యంగా ఆ ప్రాజెక్టులో ఉన్న క్రియేటివిటీకి మోర్ ఫోకస్ ఇవ్వండి. ఇంకా చాలాసార్లు చూస్తాం పిల్లలు భాష ఇంగ్లీష్ లాంగ్వేజ్లో పెద్ద పట్టు ఉండదు, కానీ పిల్లోడికి దానికి సంబంధించి చెప్పే ప్రయత్నం చేస్తాడు. అందుకే మీరు పిల్లోడిని నీ స్నేహితుల్లాగా మచ్చిక చేసుకొని అతను ఏం చెప్పదలుచుకున్నాడో ఆయనకు వచ్చిన భాషలు అవి ఏమంటారో లోకల్ డైలెక్టిక్స్ అయినా పర్వాలేదు. అంతే తప్ప అలాంటివి తీసుకొని బాగా ఎంకరేజ్ చేస్తూ వినండి. అంతే తప్ప 3 నిమిషాలు ఎవాల్యుయేట్ చేసినట్టు కాకుండా పిల్లోడితో చాలా క్లోజ్గా ఇంటిమేట్గా
ఉంటూ సాధ్యమైనంత వరకు ఆ ప్రాజెక్ట్కి సంబంధించి ఆ పిల్లోడి ఆలోచనలు ఏమనుకుంటున్నాడు అంతే తప్ప ఓవర్ నైట్ ఏదో అద్భుతం కాదు. కానీ అలాంటి ఒక ఐడియాను వాళ్ళ బుల్లను ఇగ్నైట్ చేసే ప్రయత్నం టీచర్గా చేయాలని మేము చెప్తూ వస్తామండి. థ్యాంక్ యూ రెడ్డి గారు, చాలా మంచి సూచనలు ఇచ్చారు.